ఎప్పుడు చేపల కూర, చేపల పులుసే కాకుండా ఫిష్ కర్రీ కూడా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని తిందాం అనుకున్నప్పుడు సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేయటం అనేది చేసి చూపిస్తానండి. చూసారా, చాలా సింపుల్గా చేశానండి. ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువగా వేశాను. వితిన్ హాఫ్ ఎన్ అవర్లో ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత టేస్టీగా డెలిషియస్గా ఉందో చూడండి. అట్లాగే తినడానికి కూడా చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? బాగుండాలని దేవుడికి కోరుకుంటున్నాను. ఇంకా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్తే ఫిష్ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లోని కడిగేసి ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగి పెట్టేసుకొని సైడ్కి ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి ఫ్రై చేయడానికి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి కావాల్సినంత కారం వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత కారాన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేయండి. అండ్ సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి రెండు యాడ్ చేశానండి నేనైతే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం వెనిగర్ లేదు అంటే నిమ్మరసాన్ని అయినా యాడ్ చేయండి, మీ ఇష్టం. రెండింట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇది అంతా బాగా మిక్స్ చేయండి. వీటిని ఫిష్ మీద పెట్టక ముందు కొంచెం మిక్స్ చేసేసుకొని తర్వాత ఫిష్కి అప్లై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ముందే ఫిష్ మీద వేసేసుకున్నారంటే మనం ఫిష్కి అప్లై చేసేటప్పుడు కష్టం అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఫిష్ పీసెస్కి పట్టేట్టుగా ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసేసుకోవటమేని ఇదిగోండి వేసేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం అవసరం అయితే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ వెనిగర్ వేసాం కాబట్టి ఆ వాటర్ సరిపోతాయి. చాలదు అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇదంతా పెట్టేశాను కదండి, మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసుకున్నాను. మీకు టైం ఉందంటే మీరు కూడా అలాగే చేసుకోండి. పీసెస్కి మసాలా అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే బయటకు తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వీటిని ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత పీసెస్ని కొంచెం ఆయిల్ వేసానండి, నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. కొంచెం కరివేపాకు అయితే వేసాను, టేస్ట్కి బాగుంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది కదా, అందుకని నేను కరివేపాకుని యాడ్ చేశాను. ఆయిల్ చూడండి చాలా తక్కువ వేసాను నేను. ఒక్కసారి కలిపి పెట్టేసుకున్నామంటే కనుక పీసెస్ ఫ్రై చేసేసుకోవడం ఇంకా తినేయటమేనండి. ఈవినింగ్ స్నాక్స్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది, లేదా టమాటో రసంతోని రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూరలే తినాలి, పులుసు చేసుకునే ప్రాసెస్ పెద్దది. నెక్స్ట్ డైలీ రొటీన్గా అలాగే తినే కంటే ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారు, మనకి చాలా నచ్చుతుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి డిఫరెంట్గా పెట్టాలి అన్నా కూడా చాలా బాగుంటుంది కదా. చూడటానికి చూడండి ఎంత బాగుందో, గెస్ట్లకి ఇలా పెడితే ఎంత బాగుంటుందో కదండి. అయిపోయింది, వెరీ ఈజీ అండి, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన పీసెస్ని కూడా నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా కొంచెం ఆయిల్ నేనైతే యూస్ చేశానండి, నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను, నేను డీప్ ఫ్రై చేయలేదండి. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఫిష్ పీసెస్ని దీనికి కొంచెం తిరగేసుకుందాం. చాలా తొందరగా అయిపోద్ది, చెప్తున్నాను కదండి. మీరు మసాలాతో చక్కగా ఫిషెస్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అంటే కనుక తినే ముందు ఒక 10 నిమిషాల ముందు ఇలా ఫ్రై చేసేసుకొని తినేయడమే అన్నమాట. చక్కగా ఇలా పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో, బాగుంటుంది కదా, ఈజీగా అయిపోతుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. మీకు ఎంత కారం కావాలంటే అంత కారం మసాలా వేసుకోండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది కదా. వెదర్ కూడా ఇప్పుడు చేంజ్ అయింది కదా, రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. వర్షాకాలంలో ఇలా తినాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇదిగోండి నేను కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా ఇక్కడ పెడుతున్నాను. ఆనియన్స్తో తిని మీద కొంచెం నిమ్మకాయ అది పిండుకొని కనుక తిన్నామంటే
చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగైతే మాత్రం ఇంకా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హై పాయింట్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.